ప్రతి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్లో నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, స్క్రోల్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ యొక్క నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. ఓకే, మాస్కింగ్ ఏజెంట్స్ ముందుగా క్లియర్గా చదువుదాం, తర్వాత వచ్చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, masking agents are chemicals that are added to a solution to mask or shield specific metal ions, preventing them from reacting during the titration process. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక అనలైట్ ఉంది. అనలైట్లో మనకు 2 మెటల్ ఐన్స్ ఉన్నాయి. ఏదేది ఫస్ట్ వచ్చేసి Ca2+ ఉంది అండ్ Mg2+ ఉంది. నీకు సార్ ఏం చెప్తాడు అంటే ఓన్లీ Ca2+ని ఎస్టిమేట్ చేయి, అంటే ఎంత అమౌంట్ ఉందో అది డిటర్మైన్ చేయమంటాడు. కాకపోతే మనకు ఇక్కడ 2 మెటల్ ఐన్స్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఏం అప్లై చేస్తావు? మాస్కింగ్ ఏజెంట్స్ టెక్నిక్ అనేది అప్లై చేస్తావు. అది ఎలా చేస్తావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకు Cn- అనేది ఒక మాస్కింగ్ ఏజెంట్ అనమాట. ఓకే, మాస్కింగ్ ఏజెంట్ నేను ఇలా రిప్రజెంట్ చేసుకున్నా. రైట్, ఈ మాస్కింగ్ ఏజెంట్ ఏదైతే ఉంటుందో Mg2+ తోని ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది ఇలా. ఓకే, Mg2+ మాస్క్ షీల్డ్ చేసేది అనమాట. సో మనకు ఇప్పుడు టైట్రాంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ EDTA ఉంది కదా, ఈ టైట్రాంట్ అనేది Mg2+ తో కాకుండా Ca+ తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి మనకు ఈ Ca2+ అమౌంట్ ఎంత ఉందో మనం దీని ద్వారా ఎస్టిమేట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు మాస్కింగ్ ఏజెంట్ అనమాట. మనకు 2 or more మెటల్ ఐన్స్ ఉన్నప్పుడు మనం మాస్కింగ్ ఏజెంట్స్ అనేటివి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, టు డిటర్మైన్ ఓన్లీ 1 మెటల్ ఐన్. మనకు ఇక్కడ EDTA అనేది Mg2+ తో కాకుండా Ca2+ తో రియాక్ట్ అయ్యి మనకు Ca-EDTA కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తుంది. సో ఈ విధంగా మనం Ca2+ ని ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. ఓకే, మాస్కింగ్ ఏజెంట్స్ ఫామ్ వీక్ నాన్ రియాక్టివ్ కాంప్లెక్స్ with specific metal ions, allowing only the desired metal ion to react with the titrant. Okay, for example మనకు ఇక్కడ వచ్చేసి desired ion metal ion అనేది Ca2+. ఓకే, Ca2+ కాకుండా Mg2+ తో వీక్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది మనకు Cn అనేది. ఓకే, Cn- mask Mg2+ by forming CgCn MgCn complex when only Ca2+ can be estimated by EDTA. ఓకే, మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రైవ్ ఇథనాల్ అమైన్ ని మనం మాస్క్ Al3+ అండ్ Fe3+. టాటా రెడ్తో మనం Ca2+ని Mg2+ని మాస్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిమాస్కింగ్ ఏజెంట్స్. మాస్కింగ్ ఏజెంట్స్కి ఆపోజిట్ డిమాస్కింగ్ ఏజెంట్స్ అనమాట. ఇక్కడ ఫామ్ అయ్యి ఇక్కడ Mg2+ ఏదైతే కాంప్లెక్స్ ఫామ్ అయిందో ఇక్కడ షీల్డ్ అయిందో తర్వాత అదే డిమాస్కింగ్ ఏజెంట్స్తో యూజ్ చేసి దీన్ని మనం ఫ్రీ చేయొచ్చు Mgని. ఓకే, అదే డిమాస్కింగ్ ఏజెంట్స్ అనమాట. చదువుకోండి, మీకు నోట్స్లో ప్రొవైడ్ చేస్తా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెటల్ ఐన్ ఇండికేటర్స్. ఇది కాంప్లెక్స్ మెట్రిక్ టైట్రేషన్ మొత్తం మనం మెటల్ ఐన్ ఇండికేటర్స్ యూజ్ చేసినాం. కాకపోతే ఇప్పుడు కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, డైరెక్ట్ మెకానిజంకి వెళ్ళిపోదాం. మెటల్ ఐన్ ఇండికేటర్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది. ఓకే, బిఫోర్ టైట్రేషన్ ద ఇండికేటర్స్ ఫార్మ్స్ ఏ కలర్డ్ కాంప్లెక్స్ విత్ ద మెటల్ ఐన్. డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బిఫోర్ టైట్రేషన్ మనం ఒక కొనికల్ ఫ్లాస్క్లో మనం మెటల్ ఐన్ Mg2+ని యాడ్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఈబీటీ అనేది మనకు ఫుల్ ఫామ్ ఏంటిది? ఎరిక్రోమ్ బ్లాక్ టీ అంటే ఇండికేటర్ అన్నమాట ఇది. సో మనకు బిఫోర్ టైట్రేషన్ ఇవి ఫ్లాస్క్లో యాడ్ చేసినప్పుడు కాంప్లెక్స్ ఫామ్ అయ్యి వైన్ రెడ్ కలర్గా చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ టైట్రేషన్ EDTA రిప్లేసెస్ ద ఇండికేటర్ బికాస్ ఇట్ ఫార్మ్స్ ఏ మోర్ స్టేబుల్ కాంప్లెక్స్ విత్ మెటల్ ఐన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైతే EBT అనేది మనకు లెస్ స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఓకే, Mg+తో EDT అనేది స్ట్రాంగ్ స్టేబుల్గా ఉంటుంది. సో EDT అనేది EBTని ఈజీగా రిప్లేస్ చేస్తుంది అనమాట. ఓకే, టైట్రేషన్ ప్రాసెస్లో ఇలా Mg అండ్ EDTA అనేది రెండు కంబైన్ అవుతాయి అనమాట. ఇట్ ది ఎండ్ పాయింట్ ఆల్ మెటల్ ఐన్స్ ఆర్ కాంప్లెక్స్డ్ విత్ EDTA అండ్ ద ఫ్రీ ఇండికేటర్ షోస్ ఏ డిఫరెంట్ కలర్. Mg అండ్ EDTA మనకు కాంప్లెక్స్ ఫామ్ అయింది కదా, ఇక్కడ ఫ్రీ EDTA ఏదైతే ఉంటుందో అది సపరేట్ మనకు బ్లూ కలర్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ EDTA టైట్రేషన్ ఆఫ్ హార్డ్ బ్యాటర్. ఓకే, ఇండికేటర్ వచ్చేసి ఎరిక్రోమ్ బ్లాక్ టీ. ఇనిషియల్ కలర్ వచ్చేసి మనకు వైన్ రెడ్ ఉంటుంది. ఓకే, EBT వైన్ రెడ్ కలర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ పాయింట్ కలర్ వచ్చేసి ఇది EBT అనేది ఫ్రీగా ఉంటుంది కదా, అది బ్లూ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు రియాక్షన్. ఓకే, సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్ ఐన్ ఇండికేటర్స్ ఆర్ మొరెక్సైడ్, జెలినాల్, ఆరెంజ్, పైరిడైల్, అజానాథాల్, PAN. ఓకే, ఇది వచ్చేసి మనకు మెటల్ ఐన్ ఇండికేటర్స్ అనమాట. ఎస్టిమేషన్ ఆఫ్ magnesium sulfate. ప్రిన్సిపల్ వచ్చేసి magnesium sulfate is directly titrated against disodium EDTA in the presence of strong ammonium chloride solution. The endpoint is detected by
మోడర్న్ బ్లాక్ టు మిక్చర్ యాజ్ అన్ ఇండికేటర్. ఓకే, ఇది వచ్చేసి మనకు రియాక్షన్. ఓకే, ఇది చదవండి ఫస్ట్, చదివి తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంజీ ప్లస్ ఏదైతే ఉంటుందో ఈడిటిఏతో రియాక్ట్ ఎంజీడిటిఏటి అనేది కాంప్లెక్స్ ఫామ్ అయింది అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఎస్టిమేషన్ ఆఫ్ మ్యాగ్నీషియం సల్ఫేట్లో ఒక కొనికల్ ఫ్లాస్క్ని తీసుకుంటాం. కొనికల్ ఫ్లాస్క్ తీసుకొని 0.3 గ్రామ్ మ్యాగ్నీషియం సల్ఫేట్ని ఇందులో యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత వచ్చేసి 50 ml డిస్టిల్ వాటర్ యాడ్ చేసి ఈ మ్యాగ్నీషియం సల్ఫేట్ని అందులో డిజాల్వ్ చేస్తాం. తర్వాత వచ్చేసి 2 or 5 ml అమ్మోనియం క్లోరైడ్ సొల్యూషన్ని దీంట్లో యాడ్ చేస్తాం. అండ్ 2 drops ఆఫ్ మోడర్న్ బ్లాక్ టు మిక్చర్, అదే ఇండికేటర్ ఏదైతే ఉంటుందో దీంట్లో యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఈడిటిఓతో ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేస్తే మనకు బ్లూ కలర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు ఎస్టిమేషన్ ఆఫ్ మ్యాగ్నీషియం సల్ఫేట్. ఈచ్ ml ఆఫ్ 0.0 మోలార్ డైసోడియం ఈజ్ ఈక్వల్స్ టు 0.062 గ్రామ్ ఆఫ్ మ్యాగ్నీషియం సల్ఫేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాల్షియం గ్లూకోనేట్ ఎస్టిమేషన్. ఇట్ ఈస్ రిప్లేస్మెంట్ టైట్రేషన్, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లోనే రిప్లేస్మెంట్ టైట్రేషన్ అనమాట. కాల్షియం ప్రజెంట్ ఇన్ కాల్షియం గ్లూకోనేట్ ఈస్ డిటర్మైన్డ్ బై కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ యూజింగ్ ఈడిటిఏ సొల్యూషన్. సేమ్ అలానే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. కాల్షియం ions react with EDTA to form a CA EDTA complex and endpoint is detected by కలర్ చేంజ్. ప్రొసీజర్ వచ్చేసి కొనికల్ ఫ్లాస్క్ తీసుకుంటాం. ఓకే, కొనికల్ ఫ్లాస్క్లో మనం 0.5 గ్రామ్ కాల్షియం గ్లూకోనేట్ని యాడ్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి 50 ml వామ్ వాటర్ని దీంట్లో యాడ్ చేస్తాం ఇది డిజాల్వ్ అవ్వడానికి. తర్వాత వచ్చేసి 2 minutes కూల్ చేసిన తర్వాత మళ్ళీ 5 ml 0.5 మోలార్ మ్యాగ్నీషియం సల్ఫేట్ని యాడ్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి 10 ml అమ్మోనియం క్లోరైడ్ సొల్యూషన్ అనేది దీంట్లో యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి 2 drops ఆఫ్ మోడర్న్ బ్లాక్ని యాడ్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత ఈ ఫ్లాస్క్ ఏదైతే ఉంటుందో టైట్రెంట్ అదే ఈడిటిఏతోని టైట్రేషన్ అనేది చేస్తాం అనమాట. ఎండ్ పాయింట్ వచ్చేసి మనకు బ్లూ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ కాల్షియం గ్లూకోనేట్. రియాక్షన్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే, నోట్స్లో ప్రొవైడ్ చేస్తా. ఓకే.